గుడ్ మార్నింగ్. ఈ రోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక రానున్న 4 రోజులు వానలు అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇక మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయన్న ఐఎండి. తర్వాత పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తర్వాత హైదరాబాద్ లో దంచి కొట్టిన వాన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక వరద నీళ్ళే లేనప్పుడు కమిటీ ఎందుకు? ఇక బంకచెర్లపై మీటింగ్ కు రేవంత్ వెళ్లడమేంటి? తర్వాత ఇక కేటీఆర్ ఇక మనం నీటి వాటాను చంద్రబాబుకు సమర్పించిండు అన్నట్టు వ్యాఖ్యానించారు. తర్వాత తెలంగాణ ప్రయోజనాలు ఢిల్లీలో తాకట్టు పెట్టిండు అన్నట్టు వ్యాఖ్యలు చేశారు. తర్వాత ఇక బంకచెర్లపై కాంగ్రెస్ స్టాండ్ మార్చుకోకపోతే ఉద్యమిస్తాం అన్నట్టు హెచ్చరించారు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్ష వర్కింగ్ ప్రెసిడెంట్. తర్వాత ఇక బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ ఇచ్చి చేతులు దులుపుకుంటారా అన్నట్టు వ్యాఖ్యానించారు. తర్వాత ఇక 9వ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు కేటీ రామారావు. ఇక గోదావరి వరద జలాలే లేనప్పుడు 2 రాష్ట్రాలకు అధికారులకు నిపుణులు తొక్కబెట్టి ఎందుకు వేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తర్వాత ఇక గోదావరి కృష్ణా నదుల సింహభాగం తెలంగాణలో ప్రవహిస్తున్నాయి. ఇక తెలంగాణ వాటా నీళ్లకు వాడుకోకుంటే కిందికి పట్టుకు పోతానంటే కేలా కృష్ణా గోదావరి నదిలో నికర మిగులు జలాల్లో తెలంగాణ వాటాను కేంద్రం తేల్చాలి అని డిమాండ్ చేశారు కేటీ రామారావు. తర్వాత ఇక స్థానిక ఎన్నికల్లో సంసదతపై గురువారం సిరిసిల్ల కార్యకర్తలు కేటీఆర్ సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సీఎం రేవంత్ రెడ్డి కోర్టుగా మారారని ఢిల్లీ వేదికగా తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఇక తెలంగాణ హక్కులుగా రావాల్సిన నీటి వాటాను చంద్రబాబుకు సమర్పించుకుంటున్నారని విమర్శించారు కేటీ రామారావు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తర్వాత ఇక మీ తప్పులు సరిదిద్దడానికే ఢిల్లీకి వచ్చా, ఇక కేంద్రం దగ్గర కాకపోతే మీ ఫామ్ హౌస్ కి చర్చిస్తామా? ఇక బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తర్వాత ఇక ఏపీకి కృష్ణా నీళ్లకు అప్పనంగా అప్పచెప్పింది కేసీఆర్. తర్వాత ఇక బీఆర్ఎస్ పాలనలో 1200 టీఎంసీలు ఏపీకి ఎత్తికెళ్ళింది. తర్వాత ఇక రాయలసీమ రత్నాల సీమ చేస్తామని చెప్పింది ఎవరు? తర్వాత ఇప్పుడు మేము టెలిమెట్రీలు పెట్టిస్తే తప్పెట్లా అవుతుంది? తర్వాత ఇక బంకచెర్లపై చర్చ జరగలేదని కేంద్రమే చెప్పిందన్న వ్యాఖ్యానించారు. తర్వాత ఇక సెప్టెంబర్ 30 లోపు స్థానిక ఎన్నికలకు నిర్వహిస్తామని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత బీసీల రిజర్వేషన్లు 23% తగ్గించింది కేసీఆర్ అన్నట్టు వ్యాఖ్యలు చేశారు. తర్వాత ఇక ఫార్ములా సహా పలు కేసులను చూస్తున్న ఈడీ ఇక కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేస్తాలే? తర్వాత ఇక దీనికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు? కేటీఆర్ కవితకు నడుమ అధికారం ఆస్తులు పంచాధిక గంజాయి బ్యాచ్ సవాళ్లకు స్పందించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత కృష్ణా గోదావరి జలాల విషయంలో 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిన తప్పులు సరిదిద్దడానికి ఢిల్లీకి వచ్చానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక తాను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి ఇటు కేంద్రంతో అటు ఏపీతో చర్చిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక ఢిల్లీలో కాకపోతే మీ ఫామ్ హౌస్ కి వెళ్లి విషయాలు చర్చించలేం కదా అని ప్రశ్నించారు. తర్వాత ఇక 2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో సీఎం హోదాలో కేసీఆర్ చంద్రబాబుతో భేటీ అయిండు. ఈనాడు గోదావరి నుంచి సముద్రంలోకి 3000 టీఎంసీలు పోతున్నాయని వాటిని సీమకు మళ్లించుకోవాలని బాబు చెప్పిండు. ఇక మీటింగ్ తర్వాత బయటకు వచ్చి విజయం సాధించినట్లు చెప్పుకుంటూ ఆయన చర్చలు జరిపి తెలంగాణ ద్రోహం చేస్తే అది విజయం, గత 10 ఏళ్ల పాటు జరిగిన అన్యాయాలను సరిదిద్దేందుకు మేము ప్రయత్నిస్తున్నాం ద్రోహమా అని నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఇక గురువారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మంత్రి ఉత్తమ్ ఎంపీలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ అనేది చేయడం జరిగింది. తర్వాత ఇక లోకేష్ తో కేటీఆర్ భేటీ వెనుక మతలబేంటి? ఇక నేను ఏపీ సీఎంతో అధికారికంగా చర్చలో పాల్గొంటే తప్పుపడుతున్న కేటీఆర్ అసలు ఆ రాష్ట్ర మంత్రి లోకేష్ ఆయన చీకటి భేటీ ఎందుకు చేసినట్లు ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇక హైదరాబాద్ 3 సార్లు లోకేష్ కేటీఆర్ భేటీ విషయం వాస్తవం కాదా అని నిలదీశారు. అసలు లోకేష్ కేటీఆర్ ఎందుకు భేటీ అయ్యారు? తర్వాత ఈ విషయంలో ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మాకు లేదు, ఒక మంత్రితో భేటీ అవుతున్న విషయం కళ్ళ ముందు వ్యక్తులే చెప్తుంటారు అని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాతగా హిమాచల్లో నెల రోజులుగా వర్షాలు. ఇక హిమాచల్ ప్రదేశ్ లో నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు మొత్తం 109 మంది చనిపోయారు. ఇందులో 64 మంది వర్షాలకు సంబంధించిన ఘటనలో 48 మంది రోడ్డు ప్రమాదాలు మరణించారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత సెమీ కండక్టర్ ప్రాజెక్టులను ఆమోదం తెలపండి. ఇక రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ను సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తర్వాత ఢిల్లీలో
ఢిల్లీ రైల్వే భవన్ కేంద్ర మంత్రితో ప్రతి ఒక్క భేటీ అయ్యారు. తర్వాత ఇక రాష్ట్రంలో పెండింగ్ లో ప్రాజెక్టుపై చర్చించారు. తర్వాత కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సీఎంఓ ప్రకటన చేసిందన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక 42% బీసీ రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ కరెక్టే. ఇక ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు నా దారికి రావాల్సిందే అన్న ఎమ్మెల్సీ కవిత. ఇక రేవంత్ ఉత్తమ్ గోదావరి జలాలు చంద్రబాబు చేతిలో పెట్టారు. ఇక కాంట్రాక్టు కమిషన్ల కోసమే బనకచర్లను కడుతున్నారు. తర్వాత ఇక మెగా కంపెనీ కాంట్రాక్టు ఇచ్చే కుట్రాలు జరుగుతున్నాయి. ఇక తీర్మాన్ మల్లన్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు స్పందించకపోవడం వల్లే వాళ్ళ విజ్ఞాతకే వదిలేస్తున్నట్టు వ్యాఖ్యానించారు ఎమ్మెల్సీ కవిత. ఇక అమరాబాద్ లో 36 పులులు, ఇక 13 మగ 20 ఆడ పులులతో పాటు మరో 3 కూనాలు. తర్వాత ఇక సర్వే వివరాలు వెల్లడించిన డిఎఫ్ఓ రోహిత్ గోపిడి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక మల్లన్న నీళ్లు వెంకన్న దాకా తీసుకెళ్దాం, ఇక శ్రీశైలం నుంచి తిరుమల దాకా తరలిద్దాం, ఇక దేవుళ్లకు కూడా అనుసంధానం చేసి జలహారతి ఇద్దాం అన్నట్టు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తర్వాత ఇక హెచ్సిఏ అవినీతి వెనుక కేటీఆర్ కవిత ఉన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇక అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో కలిసి అక్రమాలు సిఐడి ఈడీకి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. ఇక 10 ఏళ్లలో 600 కోట్ల దాకా నిధులు గోల్మాల్ చేసినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక బీసీసీఐ గ్రాంట్లు ఐపీఎల్ వాటలు దారి మళ్లింపు అయినట్టు ఒక వార్త. తర్వాత కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకలకు ఐపీఎల్ టికెట్లు సేల్ కాంట్రాక్ట్, ఇక ముగ్గురి బంధువులకే ఫుడ్ ట్రావెల్స్ కాంట్రాక్ట్ హోటల్ బుకింగ్స్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక వీళ్ళ అవినీతి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఇక టీసీఏ విజ్ఞప్తి చేసింది. తర్వాత ఇక అజరుద్దీన్ ప్రెసిడెంట్ గా ఉన్న టైంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జరిగిన అవినీతి అక్రమాల వెనుక బీఆర్ఎస్ లీడర్లు కేటీఆర్ కవిత హస్తం ఉందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపించింది. ఇక వీళ్ళిద్దరూ హెచ్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో కలిసి అవకతవకలకు పాల్పడ్డారని తెలిపింది. ఇక గత 10 ఏళ్లలో దాదాపు 600 కోట్ల నిధులు గోల్మాల్ చేశారని పేర్కొంది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. ఇక ఫోర్జరీ సంతకాలు వెనుక కుట్ర ఏంటి? మొదటి రోజు కస్టడీలో శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు కవిత, ఇక రాజేందర్ పై సిఐడి అధికారులు ప్రశ్నలు వర్షం అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలతో అనేది ఈరోజు మనం చూస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. తర్వాత ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక సెమీకండక్టర్ ప్రాజెక్టును ఆమోదం తెలపండి, ఎలక్ట్రానిక్స్ పార్కును ఏర్పాటు చేయండి, ఇక కొత్త రైలు మార్గాలను మంజూరు చేయండి, రీజనల్ రింగ్ రైలు త్వరగా అనుమతులు ఇవ్వండి, తర్వాత కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయండి, కేంద్ర మంత్రి వైష్ణవ్ కు సీఎం రేవంత్ వినతులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ తదితరులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత కేటీఆర్ పిరికి పంద, ఇక డ్రగ్స్ పరీక్షలకు సిద్ధమన్నాడు, కోర్టుకు వెళ్లే స్టే తెచ్చుకున్నాడు. ఇక పరీక్షలకు జుట్టం రక్తం ఇస్తామని చెప్పి తర్వాత మాట మార్చాడు. ఇక ఆయన చుట్టూ ఉన్నోళ్ళంతా గంజాయి బ్యాచే కదా అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ పై. ఇక చీకట్లో రహస్యంగా లోకేష్ ఎందుకు భేటీ అయ్యారు ప్రశ్నించారు. తర్వాత ఇక పనితనం తెలుసుకో కాబట్టి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు అన్నట్టు వ్యాఖ్యానించారు. తర్వాత కేటీఆర్ హరీష్ రావు కవితకు వాళ్ళ ఇంట్లోనే విలువ లేదు అన్నట్టు వ్యాఖ్యానించారు. ఇక కేంద్రంలో పెండింగ్ లో ఉన్న సమస్యలు చర్చలతో పరిష్కరించాం. ఇక దొంగ సారా అమ్మిన జగదీష్ రెడ్డి కూడా నీతులు చెబితే ఎలా అన్నట్టు ఘాటు వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఇక సోడా పోయడం సారా అమ్మడం ఈ రెండే ఆయనకు తెలిసినవి. ఇక కాంగ్రెస్ ఇచ్చిన బీసీ రిజర్వేషన్ 23% తగ్గించిందే కేసీఆర్. ఇక ముస్లిం కోటాను బీజేపీ రాష్ట్రంలో తీసేసి ఇక్కడ డిమాండ్ చేయాలి అన్నట్టు వ్యాఖ్యానించారు. ఇక 42% కోటా అమలుకు మా వ్యూహం మాకుంది, అమలు చేస్తామన్నట్టు మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తర్వాత ఇక రేవంత్ ఓ పిరికి దద్దమ్మ, డ్రగ్స్ కేసు అంటూ నాపై విషయం చిమ్మడం ఎందుకు, ఇక దమ్ముంటే ఆధారాలు చూపించాలి, లేదంటే వసనాలు తప్పవన్నట్టు కేటీఆర్ వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డిపై. ఇక నేనెప్పుడు డ్రగ్ తీసుకోలేదని పరీక్షలకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. ఆ తర్వాత పిరికి పందాల కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాడు. తర్వాత నేను స్వయంగా అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్తే రాకుండా పారిపోయాడు. ఇక పరీక్షల కోసం రక్తం జుట్టు ఇస్తానని సవాల్ విసిరి మాట మార్చి కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. కేటీఆర్ది గంజాయి దాస్ అని బ్యాగ్ సవాల్ విసిరితే తాను స్పందించాలా అని ప్రశ్నించారు. ఢిల్లీలో తుగ్లీ రోడ్డులోని తన అధికారిక నివాసంలో గురువారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా నిర్వహించారు అన్నట్టు వార్త అనేది చూస్తున్నాం.
తర్వాత బీఆర్ఎస్ నా దారిలోకి రావాల్సిందే కవిత, ఎమ్మెల్సీ కవిత. ఇక బీసీ రిజర్వేషన్ పై ఆర్డినెన్స్ సరైనదే, తర్వాత ఇక అది తెలిసే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందన్న వ్యాఖ్యానించారు. ఇక నిపుణులతో చర్చించాకే నేను మద్దతిస్తా, ఇక మద్దతిచ్చా, ఇక మల్లన్న వాక్యాలపై స్పందించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. తర్వాత దీని ఆ పార్టీ నేతలతో విజ్ఞాపతే నేను వదిలేస్తున్నా, ఇక బనకచెర్లపై అప్పనంగా చంద్రబాబు చేతిలో పెట్టారు, ఇక రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. ఇక కొంతకాలంగా బీఆర్ఎస్ విధానాలపై పరోక్ష విమర్శలు చేస్తున్న ఎమ్మెల్సీ కవిత ఇక ఒక్కసారిగా దూకుడు పెంచారు. సొంత పార్టీపై ప్రత్యక్షంగా విమర్శన అస్త్రాలు సంధించారు. ఇక బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకోవాలన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం సరి అయినదని దీన్ని వ్యతిరేకించడం సరికాదంటూ బీఆర్ఎస్ తీరును తప్పుపట్టారు ఎమ్మెల్సీ కవిత. ఇక తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వాక్యాలపై పార్టీ స్పందించకపోవడంపై ఆమె అసంతృప్తిగా వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కాకుండా తర్వాత తన దారిలో రావాల్సిందేనంటూ ఆమె వ్యాఖ్యానించడం గమనీయమన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత హెచ్సిఏ కుంభకోణంలో కవిత కేటీఆర్ పాత్ర ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కేటీఆర్ బావమర్ది కాంట్రాక్టులు సిఐడి ఈడీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. ఇక బీసీసీఐ నుంచి హెచ్సిఏకు చెందిన 600 కోట్ల పైన విచారణకు డిమాండ్. ఇక ఫిర్యాదులో అజహార్ తో పాటు పలువురు పేర్లు. ఇక జగన్మోహన్ రావు ఈడీ కేసు నమోదు చేసింది. తర్వాత ఇక ఫోర్జరీ కేసు వేసింది ఎవరు? తర్వాత బీఆర్ఎస్ పెద్దలతో మీ సంబంధాలు ఏంటి? ఇక జగన్మోహన్ రావుకు సిఐడి ప్రశ్నలు. ఇక ఇన్స్పెక్టర్ సమాచారంతో దేవరాజ్ పరారి. ఇక ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు కూడా వేసింది ఈడీ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సిఏలో జరిగిన కుంభకోణం వెనుక ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే కేటీఆర్ పాత్ర ఉందని వీరిపై విచారణ జరపాలంటూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి సిఐడి ఈడీకి ఫిర్యాదు చేయడం జరిగింది. తర్వాత గురువారం ఈ మేరకు 2 దర్యాప్తు సంస్థలు లిఖిత పూర్వక ఫిర్యాదులు పత్రాలను అందజేశారు. ఇక క్రికెట్ అభివృద్ధి కోసం గత 10 ఏళ్లలో బీసీఐ నుంచి హెచ్సిఏకు అందిన 600 కోట్ల నిధుల్లో సింహభాగం దుర్వినియోగం అయ్యిందని దీనికి పైన విచారణ జరిపించాలని ఆ ఫిర్యాదులో కోరడం జరిగింది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. తర్వాత కులోన్మనాది హత్య. ఇక ప్రేమించిన పాపానికి దళిత యువకుడు బలి. ఇక జగిత్యాల జిల్లా కిషన్రావుపేటలో దారుణం. ఇక యువతి తండ్రి బాబాయ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన మల్లేష్ అనే ఒక వార్త చూస్తున్నాం. తర్వాత నటి రణ్యరావుకు 7 ఏడాది పాటు జైలు శిక్ష విధించింది కర్ణాటక ప్రభుత్వం. ఇక కర్ణాటక కోర్టు ఇక శిక్షా కాలంలో బెయిల్ కు అవకాశం లేదు. ఇక బంగారం స్మగ్లింగ్ కేసులో పోసా అడ్వైజరీ బోర్డు తీర్పు ఇచ్చింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఫడ్నవీస్ తో ఉద్దవ్ భేటీ. ఇక అధికార పక్షం వైపు రావాలని ఆహ్వానించిన మరుసటి రోజే సమావేశం బీజేపీతో శివసేన. ఇక మళ్ళీ దోస్తి, మహారాష్ట్ర రాజకీయాలు వర్గాల్లో చర్చ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక సిట్టింగ్. ఇక తరగతి గదిలో కొత్త తరహాలో బెంచ్లు ఏర్పాటు. ఇక మలయాళం సినిమా స్ఫూర్తితో హైదరాబాద్ లోని ప్రభుత్వ రెసిడెంట్ ఆశ్రమ పాఠశాల అధికారులకు కలెక్టర్ హరిచందన ఆదేశాలు. ఇప్పటికే కేరళ, ఒడిశా పూర్తి స్థాయి అమలు. ఇక పంజాబ్, తమిళనాడులో కొన్ని చోట్ల బ్యాక్ బెంచ్ స్టూడెంట్లు అల్లరి పిల్లలు అన్న భావనకు దీంతో చెల్లవుతుందా? తర్వాత విద్యార్థులు పెరుగుతున్న ఆత్మవిశ్వాసం, అభ్యాసన సమార్థానాలు మెరుగు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు విశేషాలు అనేది మనం ఈరోజు చూస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక నమస్తే తెలంగాణ సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక మోదీ షాక్, ఆర్ఎస్ షాక్. ఇక బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడు ఎంపికలో బయటపడ్డ విభేదాలు. ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ అభ్యర్థత్వంపై అసంతృప్తి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక బలమైన నేత కోసమే సంఘ్ పట్టు. ఇక 75 ఏళ్ల పదవి వివరణపై మోదీ పరోక్ష సంకేతాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత బాబుతో మిలాఖాత్, బనకచెర్లపై దస్కత్. ఇక నమ్మించి నయవంచన, న్యాయ చిక్కులు కాకుండా ఉండేందుకు నెల రోజు డ్రామా. ఇక కేంద్ర సంస్థల నివేదిక ప్రతిపాదక కానీ అపెక్స్ కౌన్సిల్ భేటీ. ఇక అందుకే రూటు మార్చి అనాధికారిక ఢిల్లీ భేటీకి రూపకల్పన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక పక్క ప్లాన్తో తెలంగాణకు వేస్తున్న బాబు రేవంత్ ద్వయం. ఇక రాష్ట్ర పునర్విభజన చట్టానికి చిక్కకుండా బనకచెర్లపై రూట్ క్లియర్ అన్నట్టు ఒక వార్త. ఇక కమిటీ నివేదిక ఆధారంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే యోచనలో కేంద్రం. ఇక బనకచెర్లతో 22 లక్షల ఎకరాలు స్థిరకరిస్తామంటున్న ఏపీ. తర్వాత ఇక ఈ మేరకు కృష్ణా మిగులు జలాలు రాయలసీమకు లిఫ్ట్ కు బదిలీ. ఇక గోదావరి కాదు కృష్ణాలోను తెలంగాణ చరిత్రక ద్రోహం అన్నట్టు ఒక వార్త. ఇక చంద్రబాబు రేవంత్ రెడ్డి తీరుపై సాగునీటి రంగ నిపుణుల ఆందోళన. ఇక నీళ్ల కోసం మరో ఉద్యమం చేస్తాం. ఇక గోదావరి కృష్ణా నీటి ఓటను కేంద్రం తెలిచారు. ప్రధాని జలవనరుల శాఖ మంత్రి నోరు విప్పాలి.
ఇక ఆంధ్ర ప్రజలు రైతులు మేము వ్యతిరేకం కాదు, ద్రోహం చేస్తే రేవంత్ ను ప్రజలే ఉప్పు పాతరేస్తారు. ఇక సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాక్యాలు అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక రేవంత్ కు లైన్ సిండ్రోమ్, ఇక బనకచర్లపై చర్చించే ఆధారాల బకాయింపు, ఇక రేవంత్ జూబ్లీహిల్స్ ప్యాలెస్ పాలన అన్నట్టు హరీష్ రావు మండిపడ్డారు. తర్వాత ఇక ఢిల్లీలో రహస్య ఒప్పందాలు, గోదావరి ఏపీకి తాకట్టు పెట్టిన సీఎం రేవంత్ ఇక క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలన్నట్టు జగదీశ్వర్ రెడ్డి వాక్యాలు. ఇక బనకచర్ల కడితే బాబుదేవుడే ప్రాజెక్టుతో రాయలసీమకు మేలు జరుగుతుంది, మిగులు జలాలపై అవి వేకపు మాటలు అన్నట్టు నిమ్మల ఒక వార్త. తర్వాత ఇక సీఎంల భేటీని స్వాగతిస్తుంది, ఇక బనకచర్లపై సమగ్ర చర్చ జరగాలి డీకే అరుణ. తర్వాత ఇక 2 రాష్ట్రాలు మాకు ముఖ్యమే, సీఎం వాక్యాలను స్వాగతిస్తున్నాం అన్నట్టు బండి సంజయ్ వాక్యాలు. ఇక ఇంకో మాట, ఇక్కడో మాట అక్కడో మాట. ఇక సీఎంలతో ఢిల్లీ భేటీపై ఆంధ్రజ్యోతి ద్వంద్వ రాతలు, ఇక తెలంగాణ ఎడిషన్ బనకచర్ల కమిటీ గాయబన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక చిట్ట వాగుడుపై కోర్టు పడి కిడుస్తాం, ఇక క్షమాపణ చెప్పు లేదా పరిమాణాలకు సిద్ధం ఉండు, బురద జల్లిన ప్రతి మాటకు తగిన మూల్యం తప్పదు, ఇక ఆరోపణలు కాదు దమ్ముంటే ఆధారాలు చూపించాలి, ఇక ముఖాముఖి చర్చించే దమ్ము లేక చిట్ చాట్ డ్రామా. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక రేవంత్ మళ్ళీ డైవర్షన్ డ్రామా, ఢిల్లీ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు తంటాలు, ఇక చిట్ చాట్ పేరుతో కేటీఆర్ టార్గెట్ ఆరోపణలు, సీఎం నిర్ణయాలతో ఇరుకున పడిన ప్రభుత్వం. తర్వాత ఇక దీని నుంచి బయటపడేందుకు డైవర్షన్ పాలిటిక్స్, ఇక బనకచర్ల నుంచి దృష్టిని మళ్లించేందుకే ఎత్తుగడ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. సారీ. తర్వాత ఇక ప్రశాంత్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ దాడి, ఇక వేల్పూర్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం, ఇక ప్రతి సవాళ్లతో రోజంతా ఉత్కంఠ, ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడ్డ కాంగ్రెస్ నేత, ఫర్నిచర్ ధ్వంసం, కుటుంబ సభ్యులపై దాడికి యత్నం, ఇక అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలు, ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు అరెస్టు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత వరి సాగు అరిష్టం, ఎక్కడ పడితే ఎక్కడ సాగు చేస్తున్నారు, ఇక గుట్టలు కొండలు కూడా వదట్లేరు, ఇక తాతల కాలం నుంచి ఇలాగే చేస్తున్నారు, మంత్రి తుమ్మల వివాదాస్పద వాక్యాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ఈ రోజు మనం ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తల విశేషాలు అనేది మనం ఈరోజు చూస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్.